మాట్లాడదాం. తండ్రి, ఈ 2025 సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా అని నోరు తెరిచి గట్టిగా ప్రభువును స్తుతిద్దామా. నిజంగా మీ జీవితాల్లో ఎన్నో మేలు జరిగాయి, అది నాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే మన జీవితంలో మనకేం జరిగిందో మనకు తెలుసు. తండ్రితో మాట్లాడదాం. అయ్యా, మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. క్షేమంగా మమ్మల్ని అయ్యా ఇంతవరకు సజీవులకు భద్రపరిచారేసయ్యా, నీకు వందనాలు. అనేక మార్లు నీ పరిశుద్ధాత్మ ద్వారా అంత మాట్లాడారేసయ్యా, నీకు వందనాలు. అనేక మార్లు మమ్మల్ని గద్దించారేసయ్యా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు దేవా, నీకు వందనాలు. గలిబిలి అయిపోతున్న మా బ్రతుకులను ప్రభువా నీ వాక్యం ద్వారా సరి చేశారేసయ్యా, నీకు వందనాలు. అయా, నీ సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టినప్పుడు, అయా నేను మోకరించినప్పుడు నా ప్రార్థన ఆలకించిన దేవా నీకు వందనాలు. అప్పుల భారములో ఇచ్చిన దేవా నీకు వందనములు. చెప్దామా అండి గట్టిగా నోరు తెరిచి. అయ్యా, నా కుటుంబాన్ని కాపాడిన దేవా నీకు వందనాలేసయ్యా, నా కుటుంబాన్ని రక్షించిన దేవా నీకు వందనాలేసయ్యా. నా నీతిని బట్టి కాదు కానీ ప్రేమా, అయ్యా నీ ప్రేమ చేత నన్ను నా కుటుంబాన్ని కాపాడిన దేవా నీకు వందనాలు. తండ్రి, నా సంఘంలో నిలవబెట్టిన దేవా నీకు వందనాలు. చెప్తామా అండి. అయ్యా, ఈరోజు నాకు సరైన వస్త్రాలు ఇచ్చిన దేవా నీకు వందనాలయ్యా. సరైన మంచి వాతావరణం నన్ను నిలబెట్టిన దేవా నీకు వందనాలయ్యా. ఈ 2025 సంవత్సరంలో అయ్యా ఆ వయనాడులో గొప్ప ప్రళయం సంభవించింది అయ్యా ప్రభు. కర్నూలులో అనేక మంది చనిపోయారు. అనేక మంది శ్రీలంక వంటి ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా శవాలు లేచిపోయినాయి అయ్యా. అనేక మారు సముద్రంలో ప్రభు అలలు చెదరిపోయినాయి. అయినను అయ్యా నన్ను, నా కుటుంబాన్ని, నా ప్రాంతాన్ని, నా బంధుమిత్రులను, నా రక్త సంబంధికులను, నా స్నేహితులను, నా సంఘములోని వారిని, నా సేవకురాల్ని, తన బిడ్డల్ని కాపాడిన దేవా నీకు వందనాలయా అని చెప్తామా అండి. తండ్రి నీకు వందనాలయా, యేసయ్యా నీకు వందనాలయా, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయా. ఎందరో గతించిపోయినారు ప్రభువా, నన్ను కాపాడినందుకై స్తోత్రములయా, నీకు స్తోత్రములు అయ్యా. నా అవయవాలు కుళ్ళిపోతున్నప్పుడు నువ్వు బాగు చేసిన దేవా నీకు వందనాలయా. నా కుటుంబం ఎలా గడుస్తుందని అడిగినప్పుడు ఆకాశ పక్షులను పోషించిన దేవా నన్ను పోషించినందుకు నీకు వందనాలని చెప్తామా అండి. ప్రతి ఒక్కరు అయ్యా దేవుడిని మనం గణపరుద్దాము అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా అయ్యా చెప్తామా అండి. అయ్యా నువ్వు మాతో ఉన్నట్టుగా నీకు వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టలేదు దేవా నీకు వందనాలయ్యా. అయ్యా మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు. ఏమిచ్చి విరణం మేము తీర్చుకోగలమయ్యా. అయ్యా ఏమిచ్చి విరణం మేము తీర్చుకోగలము తండ్రి. అయినను నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ సహవాసములో చేరిన స్తుతిస్తున్నాం దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములయ్యా అని చెప్దామా అండి. అయ్యా నీకు స్తుతులు. అమ్మా నోరెత్తి దేవుని కృతజ్ఞత చెల్లించండి. మౌనంగా ఉండనేరదు. ఇదిగో మరి కొద్ది గంటలో, ఒక గంటలో మనం 2025 సంవత్సరాన్ని విడిచిపెట్టబోతున్నాము. ఈ 2025 సంవత్సరంలో మనము ఇక ముగించబోతున్నాము. అమ్మా ప్రతి ఒక్కరు అన్నలారా, సహోదరులారా దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని కొనియాడండి. నిజంగా మీ జీవితంలో ఏం జరిగిందో ఒకసారి మననం చేసుకుంటారా? ప్రభుతో మాట్లాడతారా? ప్రభుతో ఒక్కసారి చెప్తారా? ఒక్కసారి చెప్పండి. అయ్యా నా జీవితంలో ఈ సంవత్సరంలో మేలు చేసావు, నా అనారోగ్యంలో నన్ను బాగుపరిచావు అయ్యా నీకు వందనాలని చెప్పండి. అమ్మ మీ జీవితంలో ఏం జరిగింది? అయ్యలారా, సహోదరులారా ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఏం జరిగింది? దేవుడిని ఎలా కాపాడారు, ఎలా దీవించారు, ఎలా బ్లెస్ చేశారు, ఎలా నన్ను తప్పించారు నీకే తెలుసు. నీ అంతరంగంతో ప్రభుని స్తుతించు, ప్రభుని స్తుతించు, ప్రభుని గణపరచు. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను,
నీ కృప ఉంటే నాకు చాలుని తర్వాత ఇక్కడ మీరందరూ పాడుతున్నారు. మీ గుండె నిజంగా కోత పడిందా? నిజమా? ఇంత సమస్య మీరు నిజంగా అనుభవించారా? అనుభవించిన వాళ్ళంటే హల్లే చెప్తారా? నిజమా? నీ బ్రతుకు నావ పగిలిందా ఈ సంవత్సరం? నిజంగా పగిలిన వాళ్ళు ఉంటే హల్లెలూయా అని చెప్తారా గట్టిగా? బ్రతుకు నావ పగిలింది అన్న వాళ్ళు చెప్పండి. నా జీవితం కడలి పాలైంది అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? నా జీవితం అలలు ముంచి వేసి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఆశలు అణగారిపోయినా అయితే హల్లెలూయా చెప్పండి. నిజంగా ఇది ఎంత భయంకరమైన పరిస్థితి మనం పాడుతున్నాం కానండి, ఇదేది మన దగ్గరికి రాకుండా దేవుడు మనల్ని ఆపేసిన గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. నీ బ్రతుకు నావ పగలకుండా దేవుడు కాపాడారు. దేవానికి స్తోత్రాలయా, నీకు వందనాలయా. అయ్యా, నా జీవితం నా కుటుంబం కడలి పాలు అవ్వలేదేసే. కడలి అంటే సముద్రం పాలైపోయిందా? అవ్వలేదు ప్రభా. సముద్రం మమ్మల్ని ముంచి వేయలేదు తండ్రి, నీకు వందనాలేసయ్యా. అలలు మమ్మల్ని ముంచినాయి కానీ ప్రభా మమ్మల్ని లేవనెత్తావు. శ్రమలు వచ్చి కష్టం వచ్చింది కానీ ప్రభా మమ్మల్ని లేవనెత్తావేసే, నీకు వందనాలు. అయ్యా, మా ఆశలు అణగారిపోకముందు మా ఆశలు తీర్చిన దేవా, నీకు వందనాలు. మీ ఇంట్లో ఏదైనా నూతన వస్తువు వచ్చిందా? మీ ఇంట్లో నూతన వ్యక్తి మీ గృహంలోనికి వచ్చారా? అయితే దేవానికి స్తోత్రాలని చెప్పండి. అయ్యా, మా ఆశలు అణిగిపోకముందే ప్రభా మా జీవితంలో కొత్త వస్తువులు, కొత్త ఆలోచనలు, కొత్త కార్యాలు మా జీవితంలో సంవత్సరం జరిగించారు. మీకు వందనాలయ్యా. మీ గృహాల్లో ఒకవేళ పెళ్ళిళ్ళు అయి ఉంటే దేవానికి స్తోత్రాలని చెప్పండి. అయ్యా, మా సంఘంలో ఈ సంవత్సరం చక్కగా పెళ్లి చేశారేసిగా నీకు వందనాలు. మన సంఘంలో ఉన్న బిడ్డలు పుట్టి ఉంటే అవును తండ్రి, ఆ గర్భవతి విషయంలో గొప్ప కృప చూపించారు. మా సంఘంలో అనేక మంది బిడ్డలు గర్భము దాల్చి బిడ్డలకు జన్మనిచ్చారు అన్న వాళ్ళు దేవానికి స్తోత్రాలు చెప్పండి. ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చినట్లయితే అయ్యా నాకు ఇచ్చిన ప్రమోషన్ బట్టి నీకు వందనాలు చెప్పండి. ఎవరి బిడ్డలు చిన్న బిడ్డలు అయితే అవును తండ్రి, నేను గతంలో 7th క్లాస్ ఇప్పుడు 8th క్లాస్కి వచ్చాను కదా, నీకు వందనాలు చెప్పండి. గతంలో నేను 10th క్లాస్ ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాను దేవా, నా చదువు ఆగిపోవడం కొనసాగింప చేసావు తండ్రి, నీకు వందనాలు చెప్పండి. అమ్మా,
కొద్ది దినాలు నేను ఆకలితో ఇబ్బందులు పడ్డాను, కానీ దేవుడు సమృద్ధిని ఇచ్చారన్న వాళ్ళు దేవానికి వందనాలని చెప్పండి. దేవానికి వందనాలని చెప్పండి. చెప్తూ ఈ మాట చెప్దాము. పలుమాలువై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమాలువై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను పరిచయించినావు, అందుకే గైకొనుము దేవా నీ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ అంకితం. ప్రియులారా, ఈ సంవత్సరం మనం ఏం తప్పులు చేశాము? ఏం తప్పులు చేశాము? ఒప్పుకున్నాము. తండ్రి, నేను నా ఇంటి వారిని దూషించాను, నన్ను క్షమించండి. నన్ను కన్నా నా తల్లిని దూషించాను, నన్ను క్షమించండి. నా తండ్రిని నేను బాధ పెట్టాను, నన్ను క్షమించండి. అయ్యా, భార్య విషయంలో, భర్త విషయంలో మమ్మల్ని క్షమించండి. మా బిడ్డలు మేము తిట్టినట్లయితే మమ్మల్ని క్షమించండి. మన ఆఖరిలోని కొంచెము ఈ పాపము ఒప్పుకోని జీవితంలో మన పాపములను ఒప్పుకొని మన ముందుకి మనం కొనసాగుదాం. ముగించడానికి నేను వచ్చిందంట. ప్రభువా, మా తప్పిదాలు మన్నించండి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు అయ్యా, నా కోపతాపాలని అనేక సార్లు అయ్యా, నా ఇంట్లో వస్తువుల మీద, నా ఇంట్లో వ్యక్తుల మీద, నా బంధుమిత్రులు, నా ఆఫీస్ కొలీగ్స్ మీద నా కోపాన్ని ప్రదర్శించాను, నన్ను క్షమించండి. అయ్యా, నేను తెలిసి కూడా అనేక మంది తప్పులు చేశాను, క్షమించండి. నా బలహీనతను బట్టి నేను పాడైపోయింది, నన్ను క్షమించండి. ఆయన నన్ను క్షమించిన దేవా నీకు వందనాలేసయ్యా. నన్ను బ్రతికించావు దేవా, నీకు వందనాలేసయ్యా. అయ్యా, నేను చేసే తప్పిదాలు నాకు జ్ఞాపకం చేయండి సయ్యా. నాతో మాట్లాడి వేసయ్యా. అయ్యా ప్లీజ్ ప్రభా, నాతో మాట్లాడేసయ్యా. నా తప్పిదాలు మీరు జ్ఞాపకం చేయండి. 5వ సంవత్సరం గతించిపోయినది 2025 నా తండ్రి. ఇంకొక 1 అవర్లో ప్రభా మేము ఈ సంవత్సరం ముగించి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కనుక అయ్యా, ఈ యొక్క 2025లో నీకు హేయకరమైనది నాలోంచి తీసివేయటకు నేను ఎలా తీసివేయాలతో మాట్లాడు ప్రభా. నన్ను నేను ఎలా సరి చేసుకున్నతో మాట్లాడు ప్రభా. నా పాపాలను ఎలా ఒప్పుకొని విడిచిపెట్టాలో నాకు తెలియచేయండి ప్రభా. ఈ రోజు నాతో మాట్లాడండి సయ్యా. మీరు నాకు సహాయం చేయండి ప్రభా అని అడుగుదామా అండి. అయ్యా, నాతో మాట్లాడే దేవుడవు కనుక నా తప్పిదాలు నాకు తెలియచేయండి. నా కన్నీటితో నిన్ను పాదములు కావడానికి కృప దయచేయండి ప్రభా. నన్ను సరి చేసి నూతన సంవత్సరంలో అయ్యా నూతనమైన ఆనంద, సంతోష, సమాధానములతో, నూతనమైన తీర్మానములతో నేను ముందుకు వెళ్ళడానికి నన్ను సరి చేయమని, నా తప్పులను ఈ సమయంలో నీ సన్నిధిలో జ్ఞాపకం చేయమని మనమందరం అడుగుదాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎంతవరకు జరిగించే ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకను జరిగి ఉంచబోతున్న కార్యక్రమంలో మీరు మాతో ఉండి నీ వాక్యముల ద్వారా, సాక్ష్యముల ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, దీవెనల ద్వారా అయ్యా నీ వాగ్దానం ఇచ్చిన తృప్తిపరిచి మీరు మహిమ పొందుటకు నన్ను దీవించి, ఆశీర్వదించి, నన్ను క్షమించి, ప్రేమించి అయ్యా నీ కృపలను జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ, సంఘమంతటిని ఈ మహదైశ్వర్యంలో ప్రభా మమ్మల్ని ఆశీర్వదించి నీ కృపలతో వర్ధిల్ల చేసి విస్తరింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి.